నమస్తే వీకెండ్ డిబేట్కి స్వాగతం. నేను మీ రాజేంద్ర. ఎక్కడైనా ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా ఆర్థికంగా అభివృద్ధి చెందాలి అని అంటే క్రమశిక్షణ ఉండాలి, అలాగే ఒక ట్రాన్స్పరెన్సీ కూడా ఉండాలి ఆర్థికమైనటువంటి పాలనలో కానీ విధానాల్లో కానీ అభిప్రాయాల్లో కానీ. బట్ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఎక్కడ ట్రాన్స్పరెన్సీ ఉండట్లేదు, అలాగే క్రమశిక్షణ దానికి అర్థం కనపడట్లేదు. ఈ మొత్తం వ్యవహారం మీద కేంద్రం దృష్టి పెట్టినప్పుడు జనవరి 17వ తారీఖున చాలా ఘాటైనటువంటి ఒక తాకీదు ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి, దట్ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ నుంచి ఒక ఘాటైనటువంటి ఉత్తరం అందింది, ఆదేశం అందింది. ఏమని? మీకు అప్పు చేయడానికి అర్హత లేదని. మీరు అప్పు తీసుకోవాలంటే భవిష్యత్తులో ఏదైనా ఒక చిన్న కార్యక్రమానికైనా సరే ప్రపంచ బ్యాంకుల దగ్గర నుంచి కానీ మరేదైనా ఆర్థిక సంస్థల దగ్గర నుంచి మీరు అప్పు తీసుకోవాలంటే మా అనుమతి ఖచ్చితంగా తీసుకోవాలి అని. అలాగే భవిష్యత్తు రుణాలపై కఠినమైనటువంటి షరతులు కూడా విధించడంతో పాటు ఇవాల్టి వరకు తీసుకున్నటువంటి అప్పుల మీద లెక్క చెప్పి తీరాల్సిందే అన్నటువంటి చాలా తీవ్రమైనటువంటి స్వరంతో కేంద్రం స్పందించింది. ఇక రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాలకు చూస్తే వాళ్లకు బాధ్యత లేదు, అభివృద్ధి మీద దృష్టి లేదన్నది నిర్వివాదాంశం. అలాగే అనేకమైనటువంటి విషయాలు ఆంధ్రప్రదేశ్లో మనం గమనించినప్పుడు ప్రధానమైనటువంటి సమస్యలపై ఇవాళ ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చేశారు. పాలన పూర్తిగా ఆగిపోయింది. మరొకటి, ఏపీసీఆర్డీఏ రగడ ఆల్రెడీ రగులుతూనే ఉంది. దాని మీద అప్పులు తెచ్చే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూనే ఉంది. వీటికి తోడు విశాఖ ఉక్కు సంస్థకు సంబంధించి వాళ్ళు కూడా రాష్ట్రం మొత్తం పర్యటన చేస్తూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటున్నారు. మరోపక్క కోవిడ్ భయపడుతోంది. ఇన్ని సమస్యల మధ్య ఎక్కడైనా ఏదైనా ఒక ఉద్యమం కోసం ఎవరైనా కదలాలన్నా, అలాగే ప్రయాణం చేయాలన్నా గోతులు వెక్కిరిస్తున్నాయి ప్రభుత్వాన్ని, అలాగే పాలనని. ఇక ప్రపంచ ఆర్థిక సంస్థలు ఆంధ్రప్రదేశ్ అంటే భయపడిపోయాయి, పూర్తిగా దూరంగా పెట్టాయి. ఈ మొత్తం నిర్లక్ష్యంపై కేంద్ర కఠిన వైఖరి తప్పనిసరి అయింది ఈరోజు. మరి దీని పరిణామం ఎలా ఉంటుంది? నిజానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ధోరణి గమనించినప్పుడు పాలనలో ట్రాన్స్పరెన్సీ, అలాగే ఆర్థిక విధానాల్లో కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాల్సినటువంటి సమాచారం సంక్షిప్తంగా ఇవ్వకపోవడం వల్ల ఇవాళ వచ్చినటువంటి తీవ్రమైనటువంటి పరిస్థితులు, అసహనంతో, అహంకారంతో, అహంభావంతో పాలన చేస్తే వచ్చేటటువంటి దుష్ఫలితాలు ఇవాళ చూస్తున్నాం. దీని పరిణామం ఎలా ఉంటుంది? సామాన్యుల మీదే కదా, ప్రజల మీదే కదా. అభివృద్ధి లేనప్పుడు గత 2.5 సంవత్సరాలకు పైగా మనం చూసినటువంటి ఈ నేపథ్యాన్ని ఇవాళ మనం విశ్లేషించాల్సిన పరిస్థితి వస్తుంది. అలాగే బాధ్యత లేని రాష్ట్ర ప్రభుత్వాన్ని దారికి తెచ్చేదెవరు అనేది కూడా తేల్చాల్సిన పరిస్థితి ఈ చర్చలో మనతో పాటు టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ గారు, అలాగే కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తులసిరెడ్డి గారు, అలాగే బీజేపీ అధికార ప్రతినిధి ఆంజనేయ రెడ్డి గారు, ముగ్గురికి స్వాగతం పలుకుతూ మొదటిగా ఆంజనేయ రెడ్డి గారితో ప్రారంభిద్దాం. ఎందుకంటే కేంద్రం అలాగే పెద్దలు ఏమంటారు? పట్టాభి గారు, గుడ్ ఈవినింగ్ అండి. ఆంజనేయ రెడ్డి గారు, ఏపీ ప్రభుత్వ ఆర్థిక విధానాలు ఆర్థిక సమస్యల్ని పెంచేటటువంటి ధోరణిలో ఉన్నాయన్నటువంటి అభిప్రాయానికి మీరేమంటారు? మీతో పూర్తిగా ఏకీభవిస్తున్నాను రాజేంద్ర గారు. మీరు ముందే మీ ప్రారంభ వ్యాఖ్యల్లో చాలా స్పష్టంగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి చాలా గందరగోళంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా మన 17వ తేదీ చాలా ఘాటైన ఉత్తరం ఒకటి రాసింది. ప్రపంచ ఆర్థిక సంస్థలు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద విశ్వాసం లేదు. అదే సమయంలో వచ్చే నిధులు దారి మడుతున్నాయి. వచ్చిన ఆదాయం అయితే కాగు లెక్కల ప్రకారం ఆదాయాన్ని ఇంత పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి గత 3 సంవత్సరాల్లో మనం చూసాం. 3,16,788 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. అప్పులు 2,72,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చున్నారు. ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము ఏ పారదర్శకత ఏమిటి? ఎవరికి జవాబుదారీతనం ఉన్నారు? దురదృష్టవశాత్తు ఆర్థిక శాఖ మంత్రి ఎక్కడున్నారో ఎవరికి అర్థం కాదు. ఎప్పుడైనా కానీ ముఖ్యమంత్రి తర్వాత సెకండ్ ఇన్ కమాండ్ అంటుంటాం మన ఆర్థిక శాఖ మంత్రిని.
ఎక్కడైనా ఏ రాష్ట్రంలో చాలా ప్రముఖ పాత్ర పోషిస్తాడు ఆర్థిక శాఖ మంత్రి పరిపాలన కానీ లేదా ఆర్థిక విషయాల్లో కానివ్వండి. కానీ దురదృష్టవశాత్తు మన ఆర్థిక శాఖ మంత్రి దట్ జెంటిల్మెన్ దట్ ఫైనాన్స్ మినిస్టర్ ఈజ్ మిస్సింగ్ ఇన్ యాక్షన్. మొన్న ఈ ఉద్యోగస్తుల గొడవలు కానీ అంతకుముందు వచ్చిన సమస్యల విషయంలో కానీ ఎక్కడ ఆర్థిక మంత్రి గారు ఆయన అభిప్రాయాన్ని చెప్పడం కానీ ఆర్థిక పరిస్థితిని వివరించడం కానీ గతంలో అయితే కేబినెట్ మీటింగ్ లో కూడా లేరు ఆర్థిక మంత్రి గారు, ఎక్కడెక్కడో ఢిల్లీలో ఉన్నారని చెప్పారు ఆర్థిక మంత్రి గారు. కాబట్టి చాలా ఆశ్చర్యకరంగా ఉంది మన రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. వారు గతంలో ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. ఆయన చాలా క్రిటికల్ గా విమర్శలు కూడా చేస్తున్నారు ప్రభుత్వం మీద. ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం చాలా విమర్శనాత్మకమైన ఇది చేస్తున్నారు. మరి అంత తెలివిగల ఆయన, చాలా మంది చెప్తుంటారు ఆయన లెక్కల్లో దిట్టని. మరి ఆయన ఏమయ్యారు, లెక్కలు ఏమయ్యాయి, రాష్ట్ర పరిస్థితి ఏమిటి మనం చూస్తున్నప్పుడు ఒక ప్రకటన ఇద్దాం, మన టీవీ ఛానల్లోనే ఒక ప్రకటన ఇద్దాం. ఆంజనేయ రెడ్డి గారు, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఎక్కడ అని. ఎనీహో పక్కనే మన తులసిరెడ్డి గారు ఉన్నారు కదా, రాయలసీమలో ఎక్కడైనా ఏ పట్టణంలోనైనా కనపడ్డారేమో ఒకసారి తులసిరెడ్డి గారిని అడుగుదాం. తులసిరెడ్డి గారు, ఆంజనేయ రెడ్డి గారికి ఒక సందేహం వచ్చింది, బుగ్గన ఎక్కడున్నారు, ఎక్కడ దాక్కున్నారు? వ్యంగ్యంతో ఆయన ప్రతిసారి రెచ్చిపోతూ ప్రసంగాలు ఇచ్చేటటువంటి ఆర్థిక మంత్రి ఎక్కడ? ఇప్పుడు అవసరం కదా, ఇప్పుడు చెప్పాలి కదా ప్రజలకి. మీకేమైనా కనిపిస్తున్నారా, వినిపిస్తున్నారా, ఎక్కడైనా కలుస్తున్నారా? రాయలసీమ ప్రాంత వాస్తవ్యులు చాలా సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారు, వారికి ఏమైనా తెలుసుంటుందేమో వారి అడ్రస్. తులసిరెడ్డి గారు. ఓకే రాజేంద్ర గారు, మీరు చెప్పినట్లు ఒక వ్యక్తికి కానీ, ఒక కుటుంబానికి కానీ, ఒక సంస్థకు కానీ, ఒక వ్యవస్థకు కానీ, రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ ఆర్థిక క్రమశిక్షణ అనేది ఇది ప్రధానమైంది. ఆర్థిక క్రమశిక్షణ లోపిస్తే, ఆర్థిక అరాచకత్వం వస్తే ఖచ్చితంగా ఆ వ్యక్తి దివాలా తీస్తాడు, ఆ కుటుంబం దివాలా తీస్తుంది, అదేవిధంగా రాష్ట్రం కూడా దివాలా తీస్తుంది. కాబట్టి దాని పర్యవసానంగా మొత్తము ఆ కుటుంబం కానీ, ఆ రాష్ట్రం కానీ పతనం అయిపోతాయి, ప్రభుత్వాలు కూడా పతనం అయిపోతాయి. ఇది కేవలం సమాజమే కాదు, ప్రభుత్వాలు కూడా పతనం అయిపోతాయి. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం. అందుకోసమే రాజ్యాంగంలో కొన్ని స్పెసిఫిక్ గా కొన్ని ఆర్టికల్స్ పెట్టడం జరిగింది. ఆర్టికల్ 266 ఏం చెప్తుంది? అది చెల్లింపులు, ఏ చెల్లింపు అయినా సరే ఖజానా నుండే చేయాలి. ఆల్ రెవెన్యూస్ రిసీవ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఎ స్టేట్, ఆల్ లోన్స్ రైజ్డ్ బై దట్ గవర్నమెంట్, బై ద ఇష్యూ ఆఫ్ ట్రెజరీ బిల్స్, లోన్స్ ఆర్ వేస్ అండ్ మీన్స్, అడ్వాన్సెస్ ఆన్ ఆల్ మనీస్ రిసీవ్డ్ బై ద గవర్నమెంట్ in repayment of loans shall from one consolidated fund to be called the consolidated fund of the state. ఇది ఆర్టికల్ పెట్టడం జరిగింది. దాన్ని ఉల్లంఘిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. నెక్స్ట్ ఆర్టికల్ 293, దాంట్లో సబ్ క్లాస్ 3 అంటే కేంద్ర ప్రభుత్వం పర్మిషన్ లేకుండా వచ్చేసి ఇష్టం వచ్చినట్టు చేస్తానికి లేదని చెప్పేసి ఆర్టికల్ 293 చెప్తుంది. ఏ స్టేట్ మే నాట్ వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రైజ్ ఎనీ లోన్ ఇఫ్ దెర్ ఈస్ స్టిల్ అవుట్ స్టాండింగ్ ఎనీ పార్ట్ ఆఫ్ ఎ లోన్ విచ్ హ్యాస్ బీన్ మేడ్ టు ద స్టేట్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ బై ఇట్స్ ప్రెడెసెసర్ గవర్నమెంట్ ఆర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ ఏ గ్యారంటీ హ్యాస్ బీన్ గివెన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ బై ఇట్స్ ప్రెడెసెసర్ గవర్నమెంట్. కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కన్సెంట్ లేకుండా ఏమీ చేసడానికి లేదు. ఇంకొక ఆర్టికల్ 360, ఇది ఆర్థిక ఎమర్జెన్సీ. ఇఫ్ ద ప్రెసిడెంట్ ఈస్ సాటిస్ఫైడ్ దట్ ఎ సిచ్యుయేషన్ హ్యాస్ అరైజన్ వేర్ బై ద ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఆర్ క్రెడిట్ ఆఫ్ ఇండియా ఆర్ ఆఫ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద టెరిటరీ దేర్ ఆఫ్ ఈస్ థ్రెటెన్డ్, హీ మే బై ప్రొక్లమేషన్ మేక్ ఎ డిక్లరేషన్ టు దట్ ఎఫెక్ట్. కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ కోసం రాజ్యాంగంలో ఇన్ని ఆర్టికల్స్ వచ్చేసి స్పెసిఫిక్ గా పెట్టడం జరిగింది. కానీ దాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఖాతరు చేయడం లేదు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో రాజ్యాంగానికి సంబంధించినటువంటి ఏ నిబద్ధత ఉండదు కదా, మనకు తెలుసు కదా, వీళ్ళది సొంత రాజ్యాంగం కదా. అదే వచ్చింది. కానీ దానికి ఏదో శిశుపాలన కూడా 100 తప్పుల వరకు క్షమించినట్టుగా తప్పదు ఎప్పుడోసారి. మనకు లక్ష్మీ నివాసం ఒక సినిమా 1968లో వచ్చింది. దాంట్లో ఘంటసాల ఒక గానము, ఆరుద్ర రచన, కేవి మహదేవన్ సంగీతం.
ధనమేరా అన్నిటికీ మూలం, ఆ ధనము విలువ తెలుసుకునుట మానవ ధర్మం. కొండలైన కరిగిపోవు కూర్చుని తింటే, అయ్యో కూలిపోవు కాపురాలు ఇది తెలియకుంటే. ఇది చాలా సింపుల్ గా 1968లోనే సినిమా ద్వారా చెప్పడం జరిగింది. ఇక్కడ వైకాపా ప్రభుత్వానికి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి తన సొంత ఖజానా నింపుకునే దానికి మాత్రం బ్రహ్మాండమైన తెలివి ఉంది. కానీ ప్రభుత్వ ఖజానాను ఏ విధంగా రూపాయి రాక, ఏ విధంగా రూపాయి ఫోకస్ చేయాలని దానికాడ క్రమశిక్షణ లేదు. వచ్చిన సమస్యల్లా ఇది. పర్యవసానంగా ఓవరాల్ గా రూపాయి రాక కాడ రాష్ట్ర ప్రభుత్వం మీద బడ్డన్ లేకుండా కేంద్రం నుండి తెచ్చుకునే చోట అక్కడ ఫెయిల్ అవుతుంది. కానీ ఇక్కడ మాత్రము తేలుకొండి పాత్ర, అంటే పన్నులు వేయడము, ధరలు పెంచడము, అది తేలుకొండి పాత్ర వచ్చేసి వడ్డించడం జరుగుతూ ఉంది. అటు మద్యం విషయంలో కానీ, ఇసుక కానీ, సిమెంట్ కానీ, ఇంకా వేరే పన్నులు కానీ. ఇది కాక అప్పులు FRBM యాక్ట్కి మించి మెయిన్ ద్వారం గుండా, దొడ్డిదారి గుండా, 2 దారుల గుండా, దొడ్డిదారిని వచ్చేసి వివిధ కార్పొరేషన్ల ద్వారా ఆ విధంగా చేస్తా ఉంది అప్పులు. అంటే శక్తికి మించి, అంటే కాళ్ళు ఉన్నంత వరకే మంచం ఉన్నంత వరకే కాళ్ళు చాపుకుని పెద్దలు చెప్పారు. కానీ దానికి మించి తర్వాత వచ్చేసి ప్రభుత్వ ఆస్తులు అమ్మడం. ఇటీవల బ్యాన్ చేసినటువంటి చింతామణి నాటకంలో ఒక మంచి పద్యం ఉంది. తాతల నాటి క్షేత్రములెల్ల తెగనమ్మి దోషిళ్లతో తెచ్చి పోసినాను, అత్తగారిచ్చిన అంటు మామిడి తోట నీవు కోరంగా రాసి ఇచ్చినానని చెప్పి చివరకు భార్య పుస్తను కొడుక వచ్చేసి తెగనమ్మి నీ డాక్టర్ గారు, మీ ప్రభావం నా మీద కూడా బాగా కనిపిస్తోంది. మీరు చెబుతుంటే, మీరు గత కొంతకాలంగా మంచి మంచి సుమతి శతకం అలాగే వేమన పద్యాలు చెప్తున్నప్పుడు మీ ప్రభావం ఎలా ఉందంటే, ఇప్పుడు నాకు కూడా గంగిగోవు పాలు గరిటెడైనను చాలు, కడివెడైననేమి కరము పాలు అని ఒక పద్యం గుర్తుకొస్తుంది. ఎందుకంటే ప్రతిసారి సంఖ్యాబలం చెప్తారు, సంఖ్యాబలం వల్ల అభివృద్ధి రాదు అన్నటువంటిది చాలా స్పష్టంగా తెలుస్తోంది. 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఉపయోగం ఏంటి? కమిట్మెంట్తో ఉన్నటువంటి ఒక నాయకుడు ఉంటే అభివృద్ధి పదం వైపు రాష్ట్రం ముందుకెళుతుంది అన్న సత్యం ఇవాళ మీరు చెబుతున్నటువంటి పద్యాల్లో మేము కూడా ఇన్స్పైర్ అవుతున్నాం. ఎనీహౌ తులసిరెడ్డి గారు, ఇక మరో విషయానికి వస్తే, చాలా స్పష్టమైనటువంటి కేంద్ర ఆదేశాల మేరకు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఫేస్ చేస్తున్నటువంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఒకటి ఉద్యోగుల సమస్య, ఆర్థిక సమస్య ఇటు అందరికీ తెలిసిందే. చిన్న బ్రేక్ తర్వాత దీని మీద స్పష్టమైనటువంటి చర్చ మనం కంటిన్యూ. పటాభి గారు, చాలా చిత్రమైన పరిస్థితి చూస్తున్నాం. కేంద్రం దగ్గర నుంచి రాష్ట్రానికి ఒక తాకీదు, ఒక ఆర్డర్ డిక్టేట్ చేసింది రాష్ట్రాన్ని కేంద్ర ఆర్థిక శాఖ. ఏమని? ప్రతి నెల మీరు పెట్టేటటువంటి ఖర్చు ఏదైతే ఉన్నదో, ఏ ప్రాజెక్టు మీద పెట్టినా, ఎక్కడ అప్పు తెచ్చినా సరే నివేదిక ఇవ్వాల్సిందే నెలకొక్కసారి అని. ఎవరికి ఇస్తారు? సహజంగా మన గ్రామాల్లో కానీ, మన పట్టణాల్లో కానీ పోలీస్ స్టేషన్లో కొంతమంది రౌడీలను వారానికి ఒకసారి వచ్చి కనపడి సంతకం పెట్టేళ్ళంటారు, నెలకొకసారి వచ్చి కనపడి వెళ్ళి సంతకాలు పెట్టాలంటారు. అలాగే ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఆదేశాలు చూస్తే, రాష్ట్ర ప్రభుత్వానికి ఇలాంటి ఆదేశం వచ్చినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు సిగ్గుతో తల వంచుకున్నటువంటి పరిస్థితి వస్తోంది. పటాభి గారు, దీని నేపథ్యం ఏమంటారు? ఎందుకని ఇంత కఠినమైనటువంటి వైఖరి కేంద్రానికి? రాజేంద్ర గారు, గుడ్ ఈవినింగ్ అండి. ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు తులసిరెడ్డి గారికి, ఆంజనేయ రెడ్డి గారికి నమస్కారం. ఇవాళ ఇందాక తులసిరెడ్డి గారు అన్నట్టు రాష్ట్రంలో ఒక రకమైన ఆర్థిక అరాచకత్వం నడుస్తోంది. ఆర్థిక ఉగ్రవాదం అనాలా, ఆర్థిక అరాచకత్వం అనాలా, ఈ ప్రజలే ఇంకా ఏమైనా కొత్త పదాలు పెట్టుకోవాలో అది ప్రజలే ఆలోచించాలి. అంటే ఏమాత్రం కూడా కనీసమైనటువంటి ఆర్థిక క్రమశిక్షణ లేకపోవటం వల్ల ఇవాళ రాష్ట్ర ఖజానా మొత్తం దివాలా తీసే పరిస్థితికి వచ్చిందండి. గత దాదాపు 3 సంవత్సరాల కాలంలో వీళ్ళు చేసినటువంటి అప్పులు కానివ్వండి, వివిధ బ్యాంకుల నుంచి వివిధ ప్రాజెక్టులకు సంబంధించి తీసుకొచ్చినటువంటి రుణాలని కానివ్వండి, పూర్తిగా అన్నిటినీ కూడా పక్కదారి పట్టించి పూర్తిగా దిగమింగినటువంటి పరిస్థితి. మీకు గుర్తుండే ఉండుంటుంది, సిఏజీ వారే స్వయంగా దాదాపు 40,000 కోట్ల రూపాయలకి సంబంధించి లెక్కలు తేలట్లేదు, ఆ చెల్లింపులు ఎవరికి చేశారో కూడా తెలియనటువంటి పరిస్థితి అని చెప్పి సిఏజీ వారే, అంటే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్
రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినటువంటి సందర్భం కూడా ఇక్కడ ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. Yes. అంటే ఆ రకమైనటువంటి దోపిడీ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ వారు ఇంత ఘాటైనటువంటి లేఖ రాయటంలో ఎటువంటి తప్పు లేదు. ఇది పూర్తిగా సమంజసమే అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఒక్కసారి ఈ లేఖ పూర్వపరాల్లోకి మనం వెళ్ళినట్లయితే రాజేంద్ర గారు, ఈ లేఖని డిప్యూటీ సెక్రటరీ డాక్టర్ ప్రసన్న, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వారు షంషేర్ సింగ్ రావత్, ప్రిన్సిపల్ సెక్రటరీ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి లేఖ రాశారు. దేనికి రాయాల్సి వచ్చింది లేఖ? ఈ లేఖ రాయటానికి ముందు 2 లేఖలు మన రాష్ట్ర ప్రభుత్వం తరపున షంషేర్ సింగ్ రావత్ గారు కేంద్ర ఆర్థిక శాఖకి లేఖలు రాశారు. ఒకటి డిసెంబర్ 16వ తేదీన, రెండవ లేఖ డిసెంబర్ 21వ తేదీన 2 లేఖలు రావత్ గారు రాశారు. దేనికి రాశారంటే ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ నుంచి, అదేవిధంగా న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి కానివ్వండి, వరల్డ్ బ్యాంక్ నుంచి కానివ్వండి, ఏదైతే వివిధ ప్రాజెక్టులకు సంబంధించి రుణాలు మంజూరై ఉన్నాయో వాటికి సంబంధించి అడ్వాన్సులు రాష్ట్ర ప్రభుత్వం డ్రా చేసుకోవటానికి మీ అనుమతి కావాలి, ఆ రకమైనటువంటి అడ్వాన్సులు తీసుకోవటానికి మాకు అనుమతి ఇవ్వండి అని చెప్పి కేంద్ర ఆర్థిక శాఖకి రాష్ట్ర ప్రభుత్వం 2 లేఖలు రాసింది డిసెంబర్ నెలలో. దానికి జవాబుగా ఇవాళ కేంద్ర ఆర్థిక శాఖ ఏమని చెప్పిందంటే, దిస్ హ్యాస్ రిఫరెన్స్ టు యువర్ లెటర్స్ dated December 16th and December 21st requesting Department of Economic Affairs to consider release of advance disbursement of Asian Infrastructure Bank financing and NDB New Development Bank financing for various projects like Andhra Pradesh Rural Roads Project APRRP and Andhra Pradesh Roads and Bridges Reconstruction Project, Andhra Pradesh Mandal Connectivity and Rural Connectivity Improvement Project. ఇటువంటి అనేక కీలకమైనటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధికి సంబంధించి కానివ్వండి, రోడ్లు బ్రిడ్జిల నిర్మాణానికి సంబంధించి కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ మండల్ కనెక్టివిటీకి సంబంధించి కానివ్వండి, ఇటువంటి వేరియస్ ఏవైతే కీలక ప్రాజెక్టులకు సంబంధించి రుణాలు మంజూరై ఉన్నాయో మాకు అడ్వాన్స్ పేమెంట్లు కావాలని చెప్పి లేఖ రాస్తే వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ఏంటో తెలుసా రాజేంద్ర గారు? ద రిక్వెస్ట్ ఆఫ్ ఫ్రంట్ లోడింగ్ ఆఫ్ లోన్ అమౌంట్ ఈజ్ నాట్ అగ్రీడ్. చాలా స్పష్టంగా దానికి మేము ఒప్పుకునేటటువంటి పరిస్థితే లేదు. అండ్ ద స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టు టైమ్లీ రిలీజ్ ద ప్రపోర్షనేట్ స్టేట్ షేర్. ఇప్పుడు ఈ రుణాలన్నీ కూడా రాజేంద్ర గారు ఇవాళ రాష్ట్ర ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ప్రపంచ బ్యాంక్ కానీ, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ కానీ, ఈ బ్యాంకులన్నీ కూడా రుణాలు మంజూరు చేసేటప్పుడు కొంత భాగాన్ని రాష్ట్ర ప్రభుత్వం కూడా దానిలోకి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే 70-30 రేషియోలో ఇప్పుడు ఏఐబి బ్యాంక్ సంబంధించి 70% బ్యాంక్ నుంచి రుణం వస్తే ఆ ప్రాజెక్టుకి 30% రాష్ట్ర ప్రభుత్వ వాటా కింద ఆ ప్రాజెక్టులో పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది? రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఒక్క పైసా పెట్టకుండా బ్యాంకుల నుంచి వచ్చే డబ్బంతా కూడా మింగేస్తూ ఉన్నారు, మొత్తం కూడా దారి మళ్లిస్తూ ఉన్నారు. కాబట్టి అది ఇంకా నడవదు. ఏ ప్రాజెక్టుకైనా ముందుగా మీరు పెట్టాల్సినటువంటి రూపాయి పెట్టాలి అని చాలా స్పష్టంగా రాశారు. అంతేకాకుండా ఇంకా కొన్ని షరతులు పెడుతున్నాం అని చెప్పి, ప్రీ కండిషన్స్ అని చెప్పి కొన్ని షరతులు పెట్టారండి. అవేంటో తెలుసా రాజేంద్ర గారు? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ టు ఇమ్మీడియట్లీ సబ్మిట్ ద క్లెయిమ్స్ ఫర్ లిక్విడేటింగ్ ద ఎంటైర్ అడ్వాన్స్ అమౌంట్ ఆఫ్ $70 million రిసీవ్డ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ రూరల్ రోడ్స్ ప్రాజెక్ట్. అంటే గతంలో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంకు $70 million అడ్వాన్స్ ఇచ్చిందండి రాష్ట్ర ప్రభుత్వానికి. గ్రామీణ ప్రాంతాల రోడ్ల అభివృద్ధికి సంబంధించి $70 million ఇస్తే ఆ డబ్బునంతా కూడా దారి మళ్లించి మింగేశారు. కాంట్రాక్టర్లకు ఒక్క పైసా కూడా చెల్లింపులు చేయలేదు. ఇవాళ ఈ లేఖలో చాలా స్పష్టంగా మీరు దానికి సంబంధించినటువంటి లెక్క మొత్తం తక్షణమే మాకు సమర్పించాలి. ఆ లెక్కలు సమర్పిస్తేనే భవిష్యత్తులో ఇంకా ఏ ఇతర రుణాలకు సంబంధించైనా మీకు నిధుల విడుదల గురించి మేము ఆలోచించే పరిస్థితి ఉంటుందని చెప్పి చాలా స్పష్టమైనటువంటి కండిషన్ పెట్టారు. ఇది చాలా సమంజసం కూడా. ఎందుకంటే ఇవాళ అనేక ప్రాజెక్టులను అడ్డం పెట్టుకుని గతంలో చంద్రబాబు నాయుడు గారు ఎంతో కష్టపడి తీసుకొచ్చినటువంటి లోన్లు సార్ ఇవన్నీ కూడా. ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ నుంచి దాదాపు 3,300 కోట్లు, న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి 6,400 కోట్లు. ఆ రోజున ఎంతో కష్టపడి కేంద్ర అనుమతితో మేము ఆ రోజున లోన్లు శాంక్షన్ చేయిస్తే ఇవాళ ఎక్కడా కూడా 1 కిలోమీటర్ రోడ్ వేశారా? కనీసం గుంటలు పూడ్చడానికి కూడా వీళ్ళ దగ్గర డబ్బులు లేవు సార్. గోతులు పూడ్చే దిక్కు లేదు. వచ్చినటువంటి ప్రతి రూపాయిని దిగమింగుతా ఉంటే ఎవరు మాత్రం చూస్తూ ఊరుకుంటారు సార్. అందుకనే చాలా చక్కగా ఈ లెటర్ రాశారు. దానిలో అనేక కండిషన్స్ కూడా పెట్టారు. ఆ కండిషన్స్ అన్ని కూడా పూర్తిగా సమంజసం. అదేవిధంగా ఇంకొక కండిషన్ ఏం పెట్టారు? గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాస్ టు ఇమ్మీడియట్లీ ట్రాన్స్ఫర్ ఆల్ ద మనీ
to the respective project implementing authorities which was received earlier either to advance or reimbursement method for all externally aided projects including amount received for AP 24/7 project from World Bank. గతంలో ఏదైతే మీరు వివిధ బ్యాంకుల నుంచి డబ్బులు డ్రా చేశారో అడ్వాన్సుల రూపంగా కానీ రియంబర్స్మెంట్ రూపంగా కానీ ఆ డబ్బులన్నీ కూడా మీరు ఎవడెవడికి దోచిపెట్టారో అవన్నీ వెనక్కి రప్పించి కన్సర్న్డ్ డిపార్ట్మెంట్స్కి మీరు తక్షణమే చెల్లించాలని చెప్పి కూడా చాలా స్పష్టంగా దీనిలో పెట్టారు. ఎందుకంటే వచ్చిన ప్రతి రూపాయి కూడా ఇవాళ రోడ్లకు సంబంధించినటువంటి రూపాయి R&B డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ అథారిటీకి ఇవ్వాలి, లేదంటే ఒక ఇరిగేషన్ ప్రాజెక్టుకి తీసుకువచ్చినటువంటి రూపాయి దానికి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్కి ఇవ్వాలి. కానీ ఇవాళ జగనన్న గారి సర్కారులో అన్నీ కూడా జగన్ గారి ఖజానాకి వెళ్ళిపోవటమే కదా సార్. కాబట్టి అట్లా కుదరదు. ఇవాళ మీరు పెద్దిరెడ్డికి దోచిపెట్టారా, లేదంటే మిథున్ రెడ్డికి దోచిపెట్టారా, లేదంటే మీ బినామీ అవినాష్ రెడ్డికి దోచిపెట్టారా, ఎవడెవడికి దోచిపెట్టాడో మొత్తం అంతా కూడా మీరు వెనక్కి రప్పించి సంబంధిత డిపార్ట్మెంట్లకు మీరు తక్షణమే జమ చేయాలని చెప్పి కూడా ఇవాళ ఈ లేఖలో స్పష్టంగా రాశారు. ఈ లేఖ ఒక రకంగా జగన్మోహన్ రెడ్డికి చంపపెట్టు లాంటి లేఖ. సిగ్గుపడాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈ రకమైనటువంటి లేఖ అందుకున్నందుకు సిగ్గుతో తలదించుకోవాలి. ఇవాళ మీరు దొంగలు అని చెప్పి ఇండైరెక్ట్గా ఈ లేఖ ద్వారానే కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. మీరు దొంగతనం చేశారు, దోపిడీ చేసినటువంటి డబ్బంతా కూడా వెనక్కి తీయండి అని చెప్పి మిమ్మల్ని దొంగల్లాగా బోన్లో నిలబెట్టినటువంటి పరిస్థితి. షేమ్ ఆన్ యూ మిస్టర్ జగన్ రెడ్డి. అదేవిధంగా ఇంకేం చెప్పారంటే, ఎనీ లోన్ అమౌంట్ రిసీవ్డ్ ఫ్రమ్ లెండింగ్ ఏజెన్సీస్ షుడ్ బి డైరెక్ట్లీ ట్రాన్స్ఫర్డ్ టు ది ప్రాజెక్ట్స్ అకౌంట్ విత్ ఇన్ 7 వర్కింగ్ డేస్. భవిష్యత్తులో ఏ బ్యాంక్ నుంచి ఏ రూపాయి మీరు తీసుకున్నా 7 రోజుల లోపు ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అకౌంట్లో నేరుగా డిపాజిట్ చేయాలని చెప్పారు. అదేవిధంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ హ్యాడ్ టు సబ్మిట్ మంత్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్. ఇందాక మీరు చెప్పారు, మంత్లీ ప్రోగ్రెస్ రిపోర్ట్ బోత్ ఫిజికల్ అండ్ ఫైనాన్షియల్ ఆఫ్ దీస్ ప్రాజెక్ట్స్ టు మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. ఇందాక మీరు చాలా చక్కగా పోల్చారు రాజేంద్ర గారు. ఇవాళ పోలీస్ స్టేషన్లో సాధారణంగా రౌడీ షీట్లు ఓపెన్ చేసిన వాళ్ళకి రమ్మంటారు, నెలకోసారి వచ్చి కనపడండి, 15 రోజులకోసారి వచ్చి కనపడండి. ఆ రకంగా ఇవాళ వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసినటువంటి ఈ దొంగ ప్రభుత్వాన్ని కూడా ప్రతి నెల మీరు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి. అది కేవలం చెల్లింపులకు సంబంధించే కాకుండా భౌతికంగా ప్రాజెక్టుల యొక్క పురోగతికి సంబంధించినటువంటి ఆధారాలతో కూడినటువంటి నివేదిక ఇవ్వాలి. ఇవాళ రోడ్లకు సంబంధించి మీరు నిధులు తీసుకుంటే ఎన్ని కిలోమీటర్ల రోడ్లు వేశారు, ఏ కాంట్రాక్టర్లకు ఎంత చెల్లింపులు చేశారో మొత్తం మీరు డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్తో ఇవ్వాలని చెప్పి చాలా స్పష్టమైనటువంటి కండిషన్ పెట్టారు. ఇక చివరగా వాళ్ళు ఏమన్నారంటే, ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ద డిఈఏ విల్ అసెస్ ద ఫండ్ ఫ్లో మెకానిజం అని చెప్పి ఎప్పటికప్పుడు మేము అసెస్ చేస్తూనే ఉంటాం. మీరు ఎప్పటికప్పుడు మేము పెట్టినటువంటి షరతుల్ని మీరు అమలు పరుస్తూనే ఉండాలి, లేకపోతే మళ్ళీ కూడా ఇంకా అదనపు నిబంధనలు పెట్టే అవకాశం ఉందని చెప్పి చాలా స్పష్టంగా ఈ లేఖ శంషేర్ సింగ్ రావత్ గారికి, అదేవిధంగా ఎంటీ కృష్ణబాబు ప్రిన్సిపల్ సెక్రటరీ R&B డిపార్ట్మెంట్, వీళ్ళిద్దరికీ కూడా ఈ లేఖ రాయటం జరిగింది. దీని ద్వారా ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ మీరు అర్థం చేసుకోవాలి ఏమి స్పష్టమవుతుంది. దీని ద్వారా గతంలో వివిధ బ్యాంకుల నుంచి తీసుకొచ్చినటువంటి ప్రతి రూపాయి వీళ్ళు దోపిడీకి గురి చేశారు కాబట్టే ఇవాళ కేంద్రం ఇంత ఘాటైనటువంటి లేఖ రాయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మీరు గతంలో దోపిడీ చేసినటువంటి ప్రతి రూపాయిని కూడా వెనక్కి తీసుకురావాలి, లెక్కలు చెప్పాలి. ఆ రకమైనటువంటి లెక్కలు చెప్తేనే మీకు భవిష్యత్తులో డబ్బులు చెల్లించేటటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి చాలా స్పష్టంగా ఈ లేఖ రాశారు. కాబట్టి అయ్యా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ఇప్పటికైనా మీ అజ్ఞాత వాసం వీడి ఇంకా దాగుడు మూతలు కట్టిపెట్టండి. ఈ లేఖ వచ్చిన తర్వాత అయినా మీరు రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పండి మీడియా ముందుకు వచ్చి. దీనిలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించినటువంటి ప్రతి ఒక్క అంశానికి కూడా మీరు జవాబు చెప్పాలి. చివరిగా ఒక పాయింట్ రాజేంద్ర గారు, ఒకే ఒక పాయింట్. ఇవాళ కాంట్రాక్టర్లు కూడా ఈ చెల్లింపులన్నీ జరగకపోవటం వల్ల వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కటమే కాకుండా ఇవాళ వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, మాతో మీరు చేసుకున్నటువంటి అగ్రిమెంట్ లో క్లాజ్ నెంబర్ 41 ప్రకారం మాకు వడ్డీతో సహా మాకు చెల్లింపులన్నీ చేయాలని చెప్తూ ఉన్నారు. ఎవడప్ప సొమ్ము సార్ వడ్డీలు కట్టడానికి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి దోపిడీ వల్ల ఇవాళ కాంట్రాక్టర్లకి వడ్డీ కట్టడానికి మీరు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారా? కట్టండి, మీ సొంత ఖాతాల నుంచి తీసుకొచ్చి కట్టండి వడ్డీలు. జగన్ రెడ్డి దోచుకున్నటువంటి సొమ్ము చాలా ఉంది కదా, ఆ అకౌంట్ నుంచి తీసి కట్టండి సార్ వడ్డీలు. కాబట్టి మీరు చేసినటువంటి నిర్వాహకం వల్ల ఇవాళ దేశవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వం తలదించుకునేటటువంటి పరిస్థితి ఏర్పడింది. గతంలో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ రోజు కూడా ఈ రకంగా
ఇటువంటి లేఖలు అందుకున్నటువంటి పరిస్థితి లేదు. ఎంతో ఆర్థిక క్రమశిక్షణతో ఆ రోజున మేము ప్రభుత్వాన్ని నడిపాం కాబట్టి ఓకే, పట్టాభి. ఒక క్రెడిబిలిటీ ఉండేది. బ్యాంకులన్నీ కూడా క్యూ గట్టి ఆ రోజున రుణాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉండేది. ఎప్పుడు కూడా ఈ రకంగా చీవాట్లు తిన్నటువంటి పరిస్థితి కూడా ఉండే అవసరం రాలేదని కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలని ఎస్ నేను పట్టాభి గారు, కోరుకుంటున్నా. ఇక్కడ ఒక రాజేంద్ర గారు. విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఆంజనేయ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ ఎప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దురాగతాలకు కనీసం మాత్రం స్పందించట్లేదన్న ఒక అపనింద మోస్తున్నారు. కానీ ఈ వాస్తవం మొత్తం చూసినప్పుడు కేంద్ర ఆర్థిక సంస్థ ఇచ్చినటువంటి ఘాటైన ఈ లేఖలో ఉన్నటువంటి సారాంశం మనం చూసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ మీద ఎంత సునిశ్చితంగా, ఎంత బాధ్యతగా దృష్టి పెట్టింది అన్నది ఇదే తార్కాణం. ఇదే మనకి కావాల్సింది కూడా, మనం ఆశించింది కూడా ఇదే. రాజకీయాలు వేరు, అభివృద్ధి వేరు. అభివృద్ధి వైపు రాష్ట్ర ప్రభుత్వం పక్కదోవ పట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాలు నిజంగా ప్రశంసించాల్సిందే. ఆంజనేయ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించి ఆర్థిక విషయాల్లో బాధ్యత తీసుకోవాల్సినటువంటి కేంద్ర పార్టీ ఆంధ్రప్రదేశ్లో మాట్లాడాల్సినంతగా మాట్లాడట్లేదు, ప్రజల మధ్యకు తీసుకువెళ్ళి వివరించాల్సినంతగా కూడా బాధ్యత తీసుకోవటం లేదు అన్నది నిర్వివాదాంశం. అన్డౌటెడ్లీ కారణం ఏంటంటే, ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఇవాళ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం మీద గురిపెట్టినటువంటి మొత్తం విషయాలను కంటతా పట్టి మరీ ఆయన వల్లిస్తున్నారు. కానీ బీజేపీ పార్టీ మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి ప్రధానమైనటువంటి విషయాలను ఫోకస్ చేయకపోతే నష్టపోయేది ప్రజలు కదా. ఎందుకని బాధ్యత తీసుకోవట్లేదు కేంద్ర ప్రభుత్వం? ఇంత బాధ్యతగా స్పందిస్తుంటే రాష్ట్ర పార్టీ బాధ్యత తీసుకోవటం లేదు అన్నదానికి మీరు ఏం చెప్తారు? రాజేంద్ర గారు, మీ అభిప్రాయం ఏ మాత్రము నిజం కాదు. మీరు చేస్తున్న ఆరోపణలో ఇసువంతు కూడా ఇది ఆరోపణ నిజం లేదు. మీ ఆరోపణ రెండోది ఒకటి ఇది అభిప్రాయం, ఇది అభిప్రాయం. ఓకే, మీ అభిప్రాయంతో నేను మొదట ఏం చెప్పాను, బ్రేక్ ముందు కేంద్ర ప్రభుత్వం ఇంత బాధ్యతగా ఆంధ్రప్రదేశ్ పట్ల ఇంత బాధ్యతగా స్పందిస్తుంది అని నేను ఉన్న వాస్తవాన్ని చాలా స్పష్టంగా చెప్పాను. కానీ ఈ విషయాన్ని ప్రజల మధ్యకు కేంద్ర ప్రభుత్వ పథకాలను అన్నిటినీ వాళ్ళు స్టిక్కర్ వేసి చెప్పేసుకుంటుంటే మీరు మాట్లాడాల్సినంత మాట్లాడకపోతే అసలు రాష్ట్ర ప్రజలు కన్ఫ్యూజన్ లో పడిపోతున్నారు కదా. బీజేపీ చెప్పండి, మీరు చెప్పింది నాకు అర్థమైంది. మేము మాట్లాడడం లేదనేది అది కరెక్ట్ కాదు. మేము మాట్లాడుతున్నాం, అందులో అనుమానం లేదు. మీరు తులసిరెడ్డి గారిని ఆ మాట అనలేకపోతున్నారు. ఎందుకని? తులసిరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని మీరు ప్రశ్నించడం లేదు. ఎందుకని ప్రశ్నించలేదంటే, మీరు బీజేపీ చేయాలనేది బీజేపీ నుంచి చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి సహజంగానే మా మీద ఆరోపణ చేస్తున్నారు మీరు. ఒకటి. రెండవది, మేము తెలుగుదేశం కానివ్వండి, తులసిరెడ్డి గారి పార్టీ, కాంగ్రెస్ పార్టీ కానీ వీళ్ళిద్దరూ చేస్తున్న ఇవి తీవ్రమైన విమర్శలు ఏవైతే ఉన్నాయో మేము కూడా అంతే తీవ్రంగా విమర్శలు చేస్తున్నాం. కొన్ని సమయాల్లో ఇంకొక అడుగు ముందుకు వెళ్ళి మేము తీవ్రమైన విమర్శలు చేస్తాం. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే, మాకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం లేదు, అవసరం లేదు. ఈ రోజు ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇంకా రెండోది, ఈ రాష్ట్రంలో ఎందుకనో మరి నేనేమి మోటివ్స్ అడ్రిపేట్ చేయడం వల్ల, లేదా నేనేదో దురుద్దేశాలు అంటగట్టున్నాననేది కూడా మీరు ఆలోచన చేయొద్దు. ఎందుకు? కానీ ఆంజనేయ రెడ్డి గారు, మీకు చాలా సహనం ఎక్కువ, వివేకం కూడా ఎక్కువ. లెట్ మీ సే, ఒకే ఒక జాతీయ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో తులసిరెడ్డి గారు ఉన్నారు కాబట్టి, నిజంగా మొహమాటం లేకుండా చెప్తున్నాను, తులసిరెడ్డి గారు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒకటి ఉన్నది, అది జాతీయ పార్టీ, అది బతికుందని ప్రజలు ఇవాల్టి కూడా భావిస్తున్నారు. ఒక్కడే కానీ ప్రాబ్లం ఏంటంటే, సార్ రాజేంద్ర గారు వినండి ప్లీజ్, లెట్ మీ కంప్లీట్. ప్రాబ్లం ఏంటంటే, దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా భారతీయ జనతా పార్టీకి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత, భారతీయ జనతా పార్టీ చేస్తున్న విమర్శలకి ఒక ప్రాధాన్యత ఇచ్చి వాటిని మీడియాలో ప్రజలకు చేర్చడంలో ఎందుకనో మా పట్ల పక్షపాత వైఖరి అవలంబిస్తున్నారు అనేది మాకుండే ఆరోపణ. మీరు ఇందాక అన్నారే ఆరోపణని, ఆరోపణ కూడా కాదు, ఇది దుర్మార్గమైనటువంటి వ్యాఖ్య. మీరు మంచి చెప్పండి, మేము చూపిస్తాం. మీరు ప్రజల కోసం పోరాడండి, మేము మీ వెంటే ఉంటాం. ఆంజనేయ రెడ్డి గారు, మీ మీద నాకు చాలా గౌరవం ఉంది. ప్లీజ్ లిజన్ టు మీ. మనం కరెక్ట్ చేసుకున్నాం, తప్పేం లేదు. నా అభిప్రాయాన్ని మీరు పరిశీలించండి.
ఒక నిమిషం సార్, పూర్తి చేయండి సార్. మా అభిప్రాయం అదండి, మీ అభిప్రాయం మీకు ఉండొచ్చు, నేను కాదు. మేము అనుకుంటున్నది ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా భారతీయ జనతా పార్టీకి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు. దానికి ఏవి కారణాలు ఉన్నాయో మాకైతే అర్థం కాదు. ఈ రోజు చూడండి సార్, ఒక్క ప్రశ్న సార్. ఈ రోజు కర్నూలు జిల్లాలో అనంతపురంలో జరిగే ఇన్సిడెంట్ మీద మీరు ఏ రోజైనా చర్చలు పెట్టారా? నేను ఒకటి అడుగుతున్నా, ప్రధాన ప్రతిపక్ష పార్టీలు దాని మీద స్పందించారా? ఎంత దుర్మార్గం జరిగిందండి వైనాట్ ఇప్పుడు పెట్టిన చర్చ దేని మీద? కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రధానంగా అధికారంలో ఉన్నటువంటి సబ్జెక్టుని ఇవాళ టేకప్ చేశాం మనం. కేంద్రంలో ఇంత బాధ్యతగా బీజేపీ పార్టీ ప్రవర్తిస్తుంటే రాష్ట్రంలో ఎందుకని పరిస్థితి అన్నది మనం డిబేట్ పెట్టుకోబోతున్నాం ఇవాళ. బట్ దానికంటే నాకు ప్రధానమైనటువంటి అంశం, కైండ్లీ మనం డైవర్ట్ అవుతున్నా. నా ప్రశ్న ఈ రోజు మా ఒక డాక్టర్ బొడ్డా శ్రీకాంత్ రెడ్డి గారు, వెరీ సీనియర్ డాక్టర్, ఆయన చాలా పెద్ద రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వాడు. ఆయన ఈ రోజు జైల్లో ఉన్నాడు. కారణం ఏమిటి? ఆయన బాధితుడు అయితే ఆయన మీద తప్పుడు కేసు పెట్టి, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి, ఆయన పోలీస్ స్టేషన్కి వెళ్ళే రక్షణ కోసము అక్కడ ఉండే పరిస్థితుల్లో అక్కడ గందరగోళం జరుగుతున్నట్టు చెప్పడానికి పోతే ఆయన కారును తగలబెట్టారు, పోలీస్ స్టేషన్ మీద దాడి చేశారు, ఆయన మీద 304 ఆయన అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు. కానీ ఏ రోజైనా చర్చలు చేశారా? ఎవరైనా ఇక్కడ ఈ రాష్ట్రంలోనే ప్రధాన ప్రతిపక్ష పార్టీ మాట్లాడరు, లేదా కేంద్రంలో 50 సంవత్సరాలు ఉన్న పార్టీ కూడా దాన్ని ఖండించదు. దీన్ని మీరు చర్చలు జరపరు. అందుకనే నేను చెప్తున్నాను, ఇది డిఫరెంట్ సబ్జెక్ట్, దాని మీద మళ్ళీ అవసరం. అందుకనే నేను చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద తీవ్రమైన విమర్శలు చేస్తుంది, ఉద్యమాలు చేస్తున్నాము, ప్రజల్లోకి వెళ్తున్నాము. మీరు ఇందాక అన్నారే, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పథకాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్ వేసుకొని చెప్పుకుంటుందనే విషయంలో ఎటువంటి అనుమానం లేదు. దాన్ని బ్రేక్ చేయడంలో మేము కొంత వెనకబడ్డాము. ఆ పథకాలు కేంద్ర ప్రభుత్వం అయ్యి, కేంద్ర ప్రభుత్వ పథకాలని ప్రజల కింద స్థాయి ప్రజల్లోకి తీసుకుపోవడంలో ప్రశంసిస్తా. వెనకబడ్డామన్నారు, ఎస్, ఐ అగ్రీ విత్ దట్. వెనకబడ్డానికి ఉన్నటువంటి కారణం ఏంటి? లేదా దానికి అదే కారణాలు. ఒకటి నేను ఇందాక చెప్పానండి, మాకు రిప్రజెంటేషన్ లేదు ఇక్కడ వేరియస్ లెవెల్స్. అది అసెంబ్లీ. ప్లీజ్ మళ్ళీ మనం వేరే మార్గంలోకి వెళ్ళొద్దు ఆంజనేయ రెడ్డి గారు. మన ఇద్దరం చాలా ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఒక్క మాట నేను ఇంతకు ముందే చెప్పాను, కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం లేదు అసెంబ్లీలో. కానీ అసెంబ్లీలో ప్రాతినిధ్యం ఉన్నా కూడా అక్కడ జరుగుతున్నదేంటి? బూతులు తప్పితే ఏదైనా ఒక రోజైనా, ఒక గంట అయినా రాష్ట్ర భవిష్యత్తు మీద చర్చ జరిగిందా? లేదే. బయట ఉన్న, లోపలున్న బాధ్యత కలిగినటువంటి నాయకులు మీ పార్టీలో కూడా ఉన్నారు. అసెంబ్లీ నిర్వర్తించాల్సిన విధులు ఏవైతే ఉన్నాయో వాటిని నిర్వర్తించడంలో ప్రజాస్వామ్యబద్ధంగా చర్చలు జరగడం లేదు. స్పీకర్ దగ్గర నుంచి మంత్రుల వరకు కూడా చాలా అసంబద్ధంగా మాట్లాడుతున్నారు. కొన్నిసార్లు ఆ మాటలు చూసినప్పుడు మనకే ఆశ్చర్యం వేస్తుంది. వీళ్ళు ఇంత గౌరవగల బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారో మనకు అనుమానం కలుగుతూ ఉంది. మనం ఆరోపణలు చేస్తున్నాం, బీజేపీ కూడా తీవ్రంగా దాన్ని ఖండిస్తుంది, ప్రజల్లోకి వెళుతుంది. రాజకీయం వేరు, అభివృద్ధి వేరు అని. ఇప్పుడు నాకు కావాల్సింది మీ దగ్గర నుంచి, మీరు ముగ్గురు ఒక ఏకభావంతో ఉన్నారు. ఏంటి అని అంటే, రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేదు, అభివృద్ధి వైపు కనీసం మాత్రం దృష్టి లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఘాటైనటువంటి, ధీటైనటువంటి ఒక ఆదేశాలతోటి ఒక నియంత్రిస్తోంది. గుడ్. ఇప్పుడు మనం ఏం చేస్తే ప్రజల భాషలో, డాక్టర్ గారు, తులసిరెడ్డి గారు మీరు చెప్పండి, ప్రజల భాషలో ఇవాళ ప్రతిదీ క్రైమ్ సినిమా మీద ప్రజలను డైవర్ట్ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. కారణం ఏంటంటే వాళ్ళ ఫెయిల్యూర్స్ని కప్పిపుచ్చుకోవాలి. క్యాన్సర్ కంటే భయంకరమైనటువంటి వ్యాధి ఏది అనంటే ఆర్థిక పరమైనటువంటి బలహీనత. ఆ బలహీనతలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ ప్రజలు అల్లాడిపోతున్నటువంటి సందర్భంలో మనం చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టును ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. అదే ప్రజల భాషలో చెప్పమంటున్నాను తులసిరెడ్డి గారు. ఇవాళ ఒక పక్కన ఎంప్లాయీస్ స్ట్రైక్ అనంటే పూర్తిగా అభివృద్ధి ఆగిపోయినట్టే. ఒక్క ఫైల్ కదలకపోతే ఇంకే ఉంటుంది. ఏమంటారు తులసిరెడ్డి గారు? ఆర్థిక పరిస్థితి. రాజేంద్ర గారు మీరు చెప్పినట్టు రాష్ట్రంలో రామాయణాన్ని కొట్టే తెచ్చని 3 ముక్కలు చెప్పినట్టు చెప్పాలంటే, ఒకటి అప్పులు ఫుల్, అభివృద్ధి నిల్, సంక్షేమం సంక్షోభంలో. ఇది ఓవరాల్ గా 3 ముక్కలు చెప్పాలంటే, అప్పులు ఫుల్, అభివృద్ధి నిల్, సంక్షేమం సంక్షోభంలో. ఇక్కడ మనకు క్షేత్రస్థాయిలో ఆర్థిక అరాచకత్వం ఏ విధంగా ఉందనికి మనము
చిన్న ఎగ్జాంపుల్స్ క్షేత్రస్థాయిలో ఇప్పుడు రైతులకు వచ్చేసి ధాన్య సేకరణలో ఫెయిల్యూరు, సేకరించిన ధాన్యానికి సకాలంలో వాళ్ళ డబ్బులు ఇవ్వడంలో ఫెయిల్యూర్. ఎందుకంటే రైతులు మన వ్యవసాయ ప్రధానమైనటువంటి రాష్ట్రము, దట్ ఈస్ నెంబర్ 1. రెండవది సకాలంలో ఉద్యోగులకు జీతాలు, విశ్రాంత ఉద్యోగులకు పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ గత జూలై నుంచి అట్నే పెండింగ్ లో ఉన్నాయి. 5 డిఏలు పెండింగ్ లో ఉన్నాయి. ఇక రోడ్ల దుస్థితి భూలోకంలో యమలోకం చూపిస్తా ఉన్నాయి. చరిత్రలో ఎప్పుడూ లేదు. కాంట్రాక్టర్స్ టెండర్స్ వేస్తే పాల్గొన్నటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడా లేదు. టెండర్స్ వేస్తే పోటీలు పడతారు. అలాంటిది టెండర్స్ వేస్తే 3-4 టెండర్స్ వేసినా కానీ రావడం లేదు పరిస్థితి. చివరికి కాంట్రాక్టర్స్ బిచ్చాటన చేశారు. మా యొక్క పెండింగ్ బిల్లులు చెల్లించండి, మా ప్రాణాలు కాపాడండి అని చెప్పేసి బిచ్చాటన చేసే పరిస్థితి దేశంలో ఎక్కడా లేదు, గతంలో ఎప్పుడూ లేదు. ఒక జగన్మోహన్ రెడ్డి గారి పాలనలోనే సంభవిస్తా ఉంది. తర్వాత ఇక మిగతా డాక్టర్ యానిమేటర్స్ కు 6 నెలల ముందు జీతాలే లేదు. ఈ యొక్క సంపద కేంద్రాల్లో హరిత రాయబారులకు డబ్బులు ఇవ్వని కారణంగా అవి దరిద్ర కేంద్రాలుగా తయారైనాయి. ఆఖరికి ఆర్ఈసి కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ఆర్ఈసి ఏపీ జెన్కోను ఎన్పిఏ కింద నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ కింద వచ్చేసి మిమ్మల్ని కన్సిడర్ చేస్తామని చెప్పేసి లేఖ రాయడం జరిగింది. వైద్య పరికరాల ఉత్పత్తిదారుల జాతీయ యూనియన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వైద్య పరికరాలు సప్లై చేయకండి, వాళ్ళు డబ్బులు ఇవ్వరని చెప్పేసి రెడ్ నోటీస్ ఇచ్చిన పరిస్థితి ఉంది. ఆఖరికి ముఖ్యమంత్రి సొంత జిల్లాలో అన్నమయ్య ప్రాజెక్టు మన తెగిపోయేదానికి కారణము ఒక గేటు రిపేర్ చేసే దానికోసము 5 కోట్ల డబ్బులు అడిగితే ఇవ్వని కారణంగా మొత్తం వచ్చేసి ఆ అన్నమయ్య ప్రాజెక్ట్ తెగిపోవడము, దాదాపు వచ్చేసి 12 గ్రామాలు కొట్టుకుపోవడం జరిగింది. అంటే ఇది క్షేత్రస్థాయిలో మనకు దుస్థితి అనేక విధాలుగా ఆర్థిక అరాచకత్వం ఏ విధంగా ఉందానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్. ఎస్ తులసిరెడ్డి గారు, మీరు చెప్తున్నటువంటివన్నీ వాస్తవాలే. ఫైన్. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక శాఖ యాజ్ ఎ కామన్ మ్యాన్ నాకు కావలసినటువంటి అభివృద్ధి దక్కాలి అని అంటే కేంద్ర ప్రభుత్వం ఏమో నిధులు ఇస్తోంది, రాష్ట్ర ప్రభుత్వం ఏమో మళ్ళిస్తుందని మీరు ముగ్గురు చెప్తున్నటువంటి పరిస్థితిలో భయపడుతున్నాం. ఈ డబ్బు ఎక్కడికి పోతుంది? ఈజ్ ఇట్ పాసిబుల్? కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బును రాష్ట్ర ప్రభుత్వం దోచుకోవటం ఈజ్ ఇట్ పాసిబుల్? తులసిరెడ్డి గారు, ఇక్కడ రూపాయి రాక రూపాయి పోక అనేది ఓవరాల్ గా ఒక కుటుంబాన్ని మెయింటైన్ చేస్తుంటారు. ఇక్కడ రూపాయి రాక కాడ వచ్చేసి వచ్చేటేమో వస్తున్నాయి, కానీ రూపాయి పోక కాడ వచ్చేసేసి డబ్బులు డైవర్ట్ అయిపోతున్నాయి. తర్వాత ప్రయారిటీస్ మారిపోతున్నాయి. ఇక్కడ దుబారా ఎక్కువైతుంది. ఓకే, ఇప్పుడు మహాభారతంలో విదురనీతి వెలది జూదంబు పానంబు వేట పలుకు ప్రళదనంబు దండంబు పరుషధనము సొమ్ము నిష్ప్రయోజనముగా వమ్ము చేత అనేది సప్త వ్యసనములు జందు తగుల. ఆ సప్త వ్యసనాలలో దుబారా అనేది ఒక వ్యసనం. ఆ వ్యసనం జోలికి పోవద్దని చెప్పేసి విదురుడు చెప్తే ఈ ప్రభుత్వము దాని జోలికే పోతాము. దుబారా ఖర్చు ప్రతి చోట దుబారా, సలహాదారుల విషయంలో దుబారా, ప్రకటనల ద్వారా దుబారా. కాబట్టి ఎక్కడికక్కడ దుబారా అనేది ఒక వ్యసనం వచ్చేసి ప్రభుత్వానికి వ్యసనం అయిపోయింది. ఇక డబ్బులు డైవర్ట్ చేయడం. తర్వాత ప్రయారిటీ సెక్టర్కి వచ్చేసి మంది వ్యవసాయ ప్రధానమైనటువంటి రాష్ట్రము, వ్యవసాయానికి సాగునీటి రంగానికి ప్రయారిటీ సెక్టర్స్ కు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు సాగునీటి రంగానికి అది రాజశేఖర రెడ్డి గారు కానీ, రోషయ్య గారు కానీ, కిరణ్ కుమార్ రెడ్డి గారు కానీ. తులసిరెడ్డి గారు, ఐ అగ్రీ విత్ దట్. మీరు పాలసీలు చెప్తున్నారు, ప్రభుత్వం ఎలా ఆలోచించాలి, దేనికి ప్రయారిటీ ఇవ్వాలనేది మీరు మాట్లాడుతున్నారు. కానీ ఇవాళ ప్రయారిటీ లేనటువంటి ప్రభుత్వం, అలాగే ఆర్థికమైనటువంటి నేరస్తులుగా మారిపోతున్నటువంటి అధికారులు ఎక్కడ దాస్తున్నారో, ఎక్కడ దోస్తున్నారో, వస్తున్నది ఎక్కడ పెడుతున్నారో, ఎక్కడ పెట్టాలో అక్కడ ఖర్చు పెట్టకుండా, లెక్కలు చెప్పకుండా ఏం చేస్తున్నారన్నటువంటి సందేహం. పట్టాభి గారు, మీరు పదే పదే దీని మీద మాట్లాడుతున్నారు, భయం కలుగుతోంది. ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఏంటి? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువకులు కానీ, ప్రధానంగా మహిళలు ఎంతోమంది కష్టపడడానికి సిద్ధపడి డ్వాక్రా గ్రూపుల్లో కూడా ఇవాళ ఎంతో బాధ్యతగా ముందుకొచ్చి పని చేద్దామనంటే పని లేదు. ఏం చేద్దాం? ఏంటి మార్గం? పట్టాభి గారు. రాజేంద్ర గారు, ముందుగా పెద్దలు ఆంజనేయ రెడ్డి గారు అంటే నాకు కూడా చాలా గౌరవం. నేను వారి నుంచి కోరుకునేది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం ఇంత ఘాటైనటువంటి లేఖ, అనేక అంశాలు ప్రస్తావిస్తూ వారు లేఖ రాసినటువంటి సందర్భంలో భారతీయ జనతా పార్టీ పక్షాన కూడా ఈ లేఖలో ఉన్నటువంటి అంశాలపైన వారు కూడా గట్టిగా స్పందించి
దీనిని ప్రజల్లోకి తీసుకువెళ్ళటమే కాకుండా ప్రభుత్వాన్ని అందరం కూడా ఒక్క బీజేపీ అనే కాదు, కాంగ్రెస్ అయినా తెలుగుదేశం అయినా లెఫ్ట్ పార్టీలైనా అందరూ కూడా, ఎందుకంటే ఇది మామూలు లేఖ కాదండి. కాబట్టి దీనిపైన భారతీయ జనతా పార్టీ కూడా దృష్టి పెట్టి గట్టిగా ప్రశ్నించాలని కోరుతున్నాం. ఎందుకంటే ఆంజనేయ రెడ్డి గారు కూడా అనేక అంశాల మీద చాలా వివరంగా మాట్లాడుతూ ఉంటారు. మొన్న ఈ మధ్యనే అనిల్ యాదవ్ అక్కడ వాళ్ళ బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ అక్కడ కాంట్రాక్టర్లను బెదిరించినటువంటి సందర్భంలో కూడా ఆయన చాలా గట్టిగా మాట్లాడటం జరిగింది. కాబట్టి దయచేసి ఈ అంశాన్ని వారు గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్తారని ఆశిస్తూ, రెండోది రాజేంద్ర గారు, మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఇవాళ రాష్ట్ర భవిష్యత్తు పూర్తిగా అంధకారమే రాజేంద్ర గారు. ఎక్కడా కూడా మనం పాజిటివ్ ఆస్పెక్ట్ ఒక్కటి కూడా మనకి కనపడినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇవాళ రాష్ట్రం అభివృద్ధి దిశగా వెళ్లాలన్నా, ఏదన్నా కొంతమందికి ఉపాధి దొరకాలన్నా, లేదంటే ప్రజల చేతుల్లోకి ఒక రూపాయి రావాలన్నా, ఆర్థికంగా వారు బలపడాలన్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి యాక్టివిటీ జరిగితేనే ఆ మనీ రొటేషన్ అనేది ఉంటుంది రాజేంద్ర గారు. మీరు ఏ దేశంలో అయినా చూసుకోండి, ఎకానమీ కొద్దిగా డౌన్ అయిన సందర్భంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మీద ఎక్కువ ఫండ్స్ పెడుతూ ఉంటారు. ఏదో కొన్ని బ్రిడ్జిలు నిర్మించడమనో, లేకపోతే రోడ్లనో, లేదంటే కొన్ని భవనాలు నిర్మించడమనో, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అనో, వరల్డ్ వైడ్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ టెక్నిక్. ఎప్పుడైతే ఎకనామిక్ స్లో డౌన్ ఉంటుందో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఎక్కువ ఖర్చు చేసి ఆ రకంగా మనీ ఫ్లోని మళ్ళీ పెంచి మళ్ళీ అది ఎకానమీ మళ్ళీ గ్రో అయ్యే విధంగా చేయటం అనేది వరల్డ్ వైడ్ యాక్సెప్టెడ్ టెక్నిక్ అది. కానీ ఇవాళ ఏమవుతా ఉంది, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినటువంటి ప్రతి రూపాయిని కూడా దోచుకుని మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి ప్రాజెక్టులపైన ఖర్చు పెట్టకుండా పూర్తిగా దోపిడీ చేసింది. ఇవాళ ప్రాజెక్టులన్నీ కూడా కుంటుపడినటువంటి పరిస్థితి. ఇవాళ రోడ్ల పరిస్థితి ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. కాంట్రాక్టర్లు ఎందుకు ముందుకు రావట్లేదండి? వాళ్ళ కోర్టు మెట్లు ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? కనీసం గుంటలు కూడా పోర్చలేనటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇదిగో మేము ఈ ప్రాజెక్టు పూర్తి చేయగలిగామని ఒక్క ప్రాజెక్ట్ అయినా వాళ్ళు చూపించగలరా? ఇన్క్లూడింగ్ పోలవరం విషయంగా కూడా వాళ్ళ అనేక ప్రశ్నలు వాళ్ళ కేంద్ర ప్రభుత్వం జలవనరుల శాఖ అడుగుతోంది. చదువుకున్న వాళ్ళే కదా, ఎందుకు ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత పెంచుకోవాల్సి? అందరూ ఇవాళ ఒక్కటే. ఇక్కడ ఇంకొక విషయం కూడా అండి, మీరు ఇవాళ ఉద్యోగస్తుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ పరిస్థితి, నేను ఒక నిమిషం దాని గురించి కూడా కొన్ని వాస్తవాలు చెప్పాలి. ఇవాళ మొన్న పేర్ని నాని గారు మీడియా ముందుకు వచ్చి అసలు మొయ్యలేని భారం అయిపోయింది మాకు ఉద్యోగస్తుల జీతాలు, మోయలేకపోతా ఉన్నాం, అసలు రాష్ట్ర పరిస్థితి ఏం బాగోలేదని ఏదో ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నారు. ఇక్కడ కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పాలి రాజేంద్ర గారు. గతంలో 2014-15లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి సందర్భంలో ఆ రోజున జస్ట్ 1 minute రాజేంద్ర గారు, బైఫర్కేషన్ జరిగినటువంటి సమయంలో ఆ రోజున జీతాలకి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా ప్రభుత్వం పైన పడుతున్నటువంటి భారం 23,678 కోట్లు. మేము ఆ రోజున 16,000 కోట్ల రూపాయల ఆర్థిక లోటు ఉన్నప్పటికీ 43% ఫిట్మెంట్ ఇవ్వటం వల్ల ఒక్క సంవత్సరంలోనే 2015-16కు వచ్చేసరికి జీతాల భారం 38,000 కోట్లకు పెరిగింది. అంటే ఒక్క ఆర్థిక సంవత్సరంలో 15,000 కోట్ల రూపాయల భారం పడినా కూడా మేము ఎక్కడ కూడా బేదరుపులు అరవలేదే, ప్రజలపైన పైసా భారం మోపలేదే, ఛార్జీలు పెంచలేదే, పన్నులు బాధలేదే, ఎక్కడా కూడా ఎవరిని కష్టపెట్టకుండా 5 సంవత్సరాలు పరిపాలన చేశాం. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ 2.5 సంవత్సరాల కాలంలో, అంటే నవంబర్ 2020 వరకు 2021 వరకు మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి ఖజానాకి వచ్చినటువంటి ఆదాయం ఎంతో తెలుసా రాజేంద్ర గారు? అక్షరాల 5,89,891 కోట్లండి. అంటే దాదాపు 5,90,000 కోట్లు. అది ప్రభుత్వ ఆదాయం కానివ్వండి, వీళ్ళు చేసినటువంటి అప్పు కానీ, వివిధ కార్పొరేషన్ల ద్వారా తీసుకున్నటువంటి రుణాలు కానీ, మొత్తం 5,90,000 కోట్లు సార్. ఇవాళ జీతాలకు అయింది ఎంతండి? 2.5 సంవత్సరాల కాలంలో మన నవంబర్ వరకు లెక్కేస్తే 1,50,000 కోట్లు. అంటే నాట్ ఈవెన్ 25%. మీ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఆదాయంలో కనీసం 25% మీరు జీతాలకు ఖర్చు పెట్టలేదు. మిగతా సొమ్మంతా ఎవరికి దోచిపెట్టారండి? ఇవాళ వివిధ బ్యాంకుల నుంచి తెచ్చుకున్నటువంటి డబ్బుకి లెక్కలు ఉండవు. 5,90,000 కోట్లు. ఇట్ ఈస్ నాట్ ఏ జోక్ రాజేంద్ర గారు. 5,90,000 crores ఏమైపోయింది ఆ డబ్బంతా? ఎవరికి తెలీదు. సిఏజీ వాళ్ళు లెక్కలు అడుగుతారు, ఇక్కడేమో బేదరుపులు అరుస్తూ ఉంటారు, కేంద్ర ప్రభుత్వం నుంచి లేఖలు వస్తూ ఉంటే ఈజ్ ఇట్ నాట్ ద డ్యూటీ ఆఫ్ ద ఫైనాన్స్ మినిస్టర్ టు కమ్ బిఫోర్ ద పీపుల్ అండ్ ఆన్సర్ టు దెమ్? ఇవాళ అదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇమ్మీడియట్ గా ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. అసలు ఏం జరుగుతోంది ఈ రాష్ట్రంలో? ఇవాళ ఈ లేఖ రాయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు ఉత్పన్నమైంది? జగన్ రెడ్డి గారిని సమాధానం చెప్పానండి. ఏదో తెచ్చినటువంటి ప్రతి రూపాయి నేను పేదవాడికి దోచిపెడతా ఉన్నాడని ఈయన కబుర్లు చెప్తూ ఉంటాడు. ఏం దోచిపెడతా ఉన్నాడు సార్? ప్రతి పథకంలోనూ కూడా కోతలే కదా.
ఇవాళ ముసలి వాళ్ళు పెన్షన్లో కోతలు పెడతా ఉన్నారు, రేషన్ కార్డులో కోతలు పెడతా ఉన్నారు, Yes, ఇంటింటికి వెళ్ళి పట్టాభి 10,000 రూపాయలు ఇవాళ కాల్మనీ వ్యాపారస్తులాగా బెదిరించి వసూలు చేస్తూ ఉన్నారు. 5,90,000 కోట్ల రూపాయలు మీకు ఆదాయం వస్తే ఓటీఎస్ పేరుతో మీరు 10,000 రూపాయలు ఎందుకు వసూలు చేయాలండి పేదవాడి దగ్గర నుంచి? ఏం చేశారో డబ్బంతా? కాబట్టి ఇటువంటి సమాధానం దొరకనటువంటి ప్రశ్నలు ఎన్నో ఉన్నాయి రాజేంద్ర గారు. ఎస్, ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయి కానీ ఇచ్చేవాళ్ళు లేరు, బాధ్యత తీసుకునే వాళ్ళు లేరు. అదే పరిస్థితి రాష్ట్రంలో. అలాగే చివరిగా ఆంజనేయ రెడ్డి గారు, కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి ఈ ప్రయత్నం నేను ఇందాకే చెప్పాను, బాధ్యతగా ఉన్నది, ఖచ్చితంగా మనం గుర్తించాలి. ప్రజల కోసం మీరందరూ నిలబడాలి అన్నది మై హంబుల్ రిక్వెస్ట్. పార్టీలకు అతీతంగా నేనేమంటానంటే రాజకీయం వేరు, అభివృద్ధి వేరు. అభివృద్ధి లేనటువంటి ఆంధ్రప్రదేశ్ అడుక్కునే దశకు వెళ్ళిపోయిన తర్వాత కూడా మీరు ఏకకంఠంతో పోరాటాలు చేయకపోతే, పోల్చుకుంటూ దూరంగా జరిగిపోతే, ప్రజల పక్షాన నిలబడకపోతే ఆంజనేయ రెడ్డి గారు ఎలా? అందుకే అంటున్నాను, బాధ్యత లేని రాష్ట్ర ప్రభుత్వాన్ని దారికి తెచ్చేది ఎలా? మీరు ఒక్క మాటలో చెప్పండి. రాజేంద్ర గారు, మీరు మీ ఆందోళన నాకు అర్థమైంది. Yeah. రాజకీయ పార్టీలు శాశ్వతం కాదు, ప్రభుత్వము, ప్రభుత్వ యంత్రాంగము, Yes. పరిపాలన శాశ్వతం. అందువల్ల చాలా విషయాలు మనం రాజకీయాలకు అతీతంగా ఆలోచించవలసి, రాజకీయ విభేదాలు పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి, రాష్ట్ర సంక్షేమం, రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ ఏం జరుగుతుందో ఆలోచించవలసిన అవసరం తప్పకుండా ఉంది. నేను మీతో ఏకీభవిస్తున్నాను. భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో ఈ ప్రభుత్వాన్ని ఎండగట్టడం కానీ, ఈ ప్రభుత్వం చేస్తున్న ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం కానివ్వండి, ప్రభుత్వం యొక్క మంత్రుల యొక్క వ్యవహార శైలి కానివ్వండి, అన్ని కూడా రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తీవ్రంగా పరిశీలిస్తుంది, ఖండిస్తుంది. ఈ రోజు కేంద్రం నుంచి వచ్చిన లెటర్ ఏదైతే ఉందో, ఉత్తరం ఏదైతే తీవ్రమైన విషయము, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం అన్ని విషయాల్లో చాలా దగ్గరగా పరిశీలిస్తుంది. మా రాష్ట్ర పార్టీ శాఖ మా వీర్రాజు గారి నాయకత్వంలో ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది రాష్ట్రంలో కేంద్రానికి కూడా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. ఖచ్చితంగా మేము కూడా భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవడం ద్వారా, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగట్టడం ద్వారా మేము ఇంకా పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తాం. అందులో ఎటువంటి అనుమానం లేదు. నేను ఒకటి సార్, ఈ ప్రభుత్వము, ఈ ఆర్థిక శాఖ మంత్రిని చూసినప్పుడు నాకు సినిమాలో ఏదో చాలా రోజుల సినిమా చూసా, కొద్దిగా ఉంటే పెట్టమ్మో, ఒకరు పోరంటే అయ్యమ్మో అనే పరిస్థితిలో ఈ ఆర్థిక శాఖ మంత్రి ఢిల్లీలో ఉన్నారని చెప్పుకుంటున్నారు. అందువల్ల ఆర్థిక శాఖ మంత్రి వచ్చి అన్నిటికీ సమాధానం చెప్పాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలా, ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలా. ఇందాక మీరు చెప్పారు కోతలని, ఇది కోతల ప్రభుత్వం, బూతుల ప్రభుత్వం. కోతలు ఒకవైపు జరుగుతున్నాయి, బూతులు ఒకవైపు మాట్లాడుతున్నారు, క్యాసినో వాళ్ళు నడిపిస్తున్నారు, అడిగేవాళ్ళు లేడు అని మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడుతున్నాయి, రోజు రోజుకి ప్రజల విశ్వాసం. ఈ ప్రభుత్వానికి దగ్గర పడుతుందా లేదా అన్నది కూడా ప్రధానమైనటువంటి అంశం కాదు. ప్రభుత్వం ప్రాథమికంగా ప్రజల గురించి ఆలోచిస్తుందా లేదా, ఆలోచించకపోతే దారికి తెచ్చేది ఎలా? అలాగే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆ బాధ్యతను ఏదైతే ఒక లేఖ ద్వారా హెచ్చరించారో ప్రజలకు, ఇది నిజంగా ఒక పెద్ద భూకంపం లాంటిది. ఆర్థికమైనటువంటి పరిస్థితులు చాలా అలార్మింగ్గా ఉన్నప్పుడు, ప్రజల యొక్క అభివృద్ధి రేపు లేనప్పుడు, మన తరానికి మనం పక్క తరానికి భవిష్యత్తు చూయించలేనప్పుడు, ఇవాళ మరి రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధి వైపు ఆలోచించాల్సిన పరిస్థితి. అలాగే మరొక కోణం కూడా ఆంజనేయ రెడ్డి గారు, మరో విషయం కూడా చెప్పాలి. ఒక్కరున్నా సరే రాష్ట్ర భవిష్యత్తును కానీ, దేశ భవిష్యత్తును కానీ నిర్ణయించగలరు. వివేకానందుడు చెప్పినటువంటి ఒక మూల సూత్రం, బలమైన ఉక్కు స్వభావం ఉన్నటువంటి కొంతమంది నాయకులుంటే దేశ చరిత్రను మారుస్తారు అని. మీరు నమ్మే సిద్ధాంతం అదే కదా. నేను ఇందాకే చెప్పాను, తులసిరెడ్డి గారు ఒక్కరే. అలాగే జనసేన నాయకుడు, ఆయన కూడా ఒక్కడే, ప్రాతినిధ్యం లేదు అక్కడ. కాబట్టి ప్రాతినిధ్యం గురించి మర్చిపోయిన ఆంజనేయ రెడ్డి గారు, ప్రజల గురించి ఆలోచించండి. ఇది వీకెండ్ డిబేట్. నమస్తే, మీ రాజేంద్ర.